హాయ్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ VLR ట్రైనింగ్. ఈ వీడియోలో నేను సెట్ ఆపరేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం SQLలో సెట్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు సెట్ ఆపరేటర్స్ అంటే మనకి యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్ అని చెప్పి 4 సెట్ ఆపరేటర్స్ ఉన్నాయి. సో ఈ 4 సెట్ ఆపరేటర్స్ వల్ల యూజ్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ థింగ్, అసలు సెట్ ఆపరేటర్స్ని ఎందుకు యూజ్ చేస్తాము. సో 2 టేబుల్స్ ఉన్నాయనుకుందాం. 2 టేబుల్స్లో కూడా సేమ్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఉంది. ఓకేనా, VLR స్టూడెంట్ 1 అని చెప్పి అందులో నేమ్, కోర్సు, శాలరీ ఉంది. VLR స్టూడెంట్ 2 అని నేమ్, కోర్సు, శాలరీ, డేటా టైప్స్ కూడా సేమే ఉన్నాయి. సో కంపాటబుల్గా ఉన్నాయి. ఓకేనా, ఈ 2 టేబుల్స్లో కూడా డేటా ఉంది. కానీ ఇందులో ఉన్న డేటా కూడా ఇందులో డేటా ఉంది, డూప్లికేట్ కంటెంట్స్ కూడా ఉన్నాయి. డూప్లికేట్ డేటా కూడా ఈ టేబుల్లో ఉన్న డేటా ఈ టేబుల్లో కూడా ఉంది. కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా, ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నా దగ్గర 2 టేబుల్స్ ఉన్నాయి. నా దగ్గర కోర్సు నేర్చుకున్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా టేబుల్లో సేవ్ చేస్తున్నాను. అంటే ఇద్దరు పర్సన్స్ సేవ్ చేస్తున్నారు అనుకుందాం. సో ఇతను కొంతమంది డేటా ఎంటర్ చేశాడు, ఇతను ఈ టేబుల్లోకి ఇంకొక అతను కొంత డేటా ఎంటర్ చేశాడు అనుకుందాం. సో ఒక్కోసారి ఇప్పుడు లక్ష్మణ్ అనే పర్సన్ వచ్చినప్పుడు, లక్ష్మణ్ అనే ఒక పర్సన్ వచ్చాడు, అతను మన స్టూడెంట్. సో నా ఫస్ట్ ఎంప్లాయ్ ఏం చేశాడంటే లక్ష్మణ్ డీటెయిల్స్ ఇందులో ఎంటర్ చేశాడు. అతను లక్ష్మణ్ రెండో రోజు కూడా వచ్చాడు. రెండో రోజు వచ్చినప్పుడు సెకండ్ ఎంప్లాయ్ ఉన్నాడు. అప్పుడు వాళ్ళ డేటా తీసుకోలేదని అతను డీటెయిల్స్ కూడా ఈ టేబుల్లో ఎంటర్ చేసుకున్నాడు. ఓకేనా, అంటే టేబుల్స్ అనుకోవద్దు, మీరు ఏదో బుక్లో రాసుకున్న తర్వాత ఈ 2 వాళ్ళు రాసుకున్న డేటా అంతా కూడా 2 టేబుల్స్లోకి ఎంటర్ చేసుకున్నప్పుడు నాకేం కావాలి ఫైనల్గా. సో ఎంతమంది రెండు టేబుల్స్లో, ఫస్ట్ టేబుల్లో VLR స్టూడెంట్ 1లో కొన్ని రికార్డ్స్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. స్టూడెంట్ 1, VLR స్టూడెంట్ 1. సో ఇక్కడ మొత్తం ఇతను ఫస్ట్ పర్సన్ 4 స్టూడెంట్స్ని ఇన్సర్ట్ చేసి ఉంచాడు ఫస్ట్ టేబుల్లో. ఓకేనా, సెకండ్ పర్సన్ 5 స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేసి ఉంచాడు. కాకపోతే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇతను వెంకట్ డీటెయిల్స్ ఎంటర్ చేశాడు. వెంకట్ పైథాన్ 30,000 అని చెప్పి, అలాగే ఇతను ఈ ఇద్దరు కూడా లక్ష్మణ్ డీటెయిల్స్ ఎంటర్ చేశారు. లక్ష్మణ్ 4/50,000 అని చెప్పి ఎంటర్ చేశారు. ఓకేనా, సో నాకు ఇప్పుడు ఈ 2 టేబుల్స్ వచ్చేసినాయి. ఈ 2 టేబుల్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నాకు ఏం కావాలి, 2 టేబుల్స్లో డూప్లికేట్స్ లేకుండా డేటాని ఇంకో టేబుల్లోకి నేను ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. లేకపోతే అసలు ఫస్ట్ పర్సన్ ఎంతమందిని, ఫస్ట్ పర్సన్, రెండో పర్సన్, రెండో టేబుల్, ఫస్ట్ టేబుల్, రెండిట్లో కామన్గా ఉన్న రికార్డ్స్ ఏంటో చూడాలనుకుంటున్నాను. లేదు, రెండిట్లో డిఫరెంట్గా ఉన్న రికార్డ్స్, అంటే ఓన్లీ ఫస్ట్ టేబుల్లో ఉండి సెకండ్ టేబుల్లో లేని రికార్డ్స్, సెకండ్ టేబుల్లో ఉన్న రికార్డ్స్, అంటే ఫస్ట్ టేబుల్లో ఉండి సెకండ్ టేబుల్లో లేని రికార్డ్స్. ఓకేనా, సో ఇవన్నీ కూడా నేను ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు సెట్ ఆపరేటర్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఈ 2 టేబుల్స్ని ఫస్ట్ క్రియేట్ చేద్దాము. సో VLR స్టూడెంట్ 1, VLR స్టూడెంట్ 2 అనే 2 టేబుల్స్ని మనం క్రియేట్ చేద్దాం. 2 టేబుల్స్లో డేటా చూసుకున్నట్టయితే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ VLR స్టూడెంట్ 2, స్టూడెంట్ 1. సో 2 టేబుల్స్లో కూడా డేటా ఉంది, 2 స్టూడెంట్లో కూడా యూనిక్ డేటా ఉంది. అంటే రెండిట్లో ఫీల్డ్స్లో కూడా సేమ్ వాల్యూని ఇన్సర్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు డేటాని చూద్దాం. సెకండ్ టేబుల్ డేటా ఇది, ఫస్ట్ టేబుల్ డేటా ఇది. ఓకే, ఈ 2 టేబుల్స్లోనూ నేను మెర్జ్ చేసుకోవాలన్నట్టు. 2 టేబుల్స్లో ఇందులో 5 రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం టోటల్గా 9 రికార్డ్స్ ఉన్నాయి, 9 స్టూడెంట్స్ అనుకుంటున్నాం మనం. కానీ రెండిట్లో కామన్గా కూడా కొన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, కొన్ని రోస్ ఉన్నాయి. సో ఆ రోస్ని నేను తీసేసి ఒకటే అసలు ఎంతమంది స్టూడెంట్స్ వచ్చారో చూడాలి. లేకపోతే ఫస్ట్ టేబుల్లో ఉండి సెకండ్ టేబుల్లో లేని ఏమున్నాయో చూడాలి. సో ఇలాంటప్పుడు మనకి ఈ సెట్ ఆపరేటర్స్ అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా, మీరు చూస్తూ ఉంటారు కదా, 2 ఎక్సెల్ షీట్లు తీసుకొచ్చారు, 2 ఎక్సెల్ షీట్ని కంపేర్ చేసుకుని ఏ షీట్లో డేటా ఉంది, ఈ షీట్లో ఉంది, ఆ షీట్లో ఉన్న డేటా ఏం లేదు అనేది మీరు కంపేర్ చేసుకుంటారు కదా. అలాగే ఇక్కడ కూడా 2 టేబుల్స్లో ఉన్న డేటాని మనం చూసుకుంటున్నాము. ఓకేనా, రెండింటిని కలిపి నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, అప్పుడు డూప్లికేట్ వాల్యూస్ ఉండొద్దు కదా. సో ఫస్ట్ అసలు సెట్ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాము. Set operators are combined 2 or more query result sets and produce the single result set based on the
ఆపరేటర్. ఓకే, ఆపరేటర్ని బేస్ చేసుకుని 2-3 టేబుల్స్ని కంపేర్ చేసుకుని 2 టేబుల్స్ని మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సో సెట్ ఆపరేటర్స్ ఆర్ కంబైన్స్ 2 or more queries result sets and then produces the single result set based on the operator. అంటే ఆపరేటర్స్ అంటే ఏంటి? యూనియన్, యూనియన్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్. ఓకే, SQL supports the few set operators to perform the table data. ఓకే, తర్వాత చూసుకున్నట్టయితే కండిషన్స్ ఉన్నాయి. మరి ఈ సెట్ ఆపరేటర్స్ని అప్లై చేయాలి అంటే ఏమేమి కండిషన్స్ ఉన్నాయంటే 2 టేబుల్స్లోనూ ఫీల్డ్స్ సేమ్ ఉండాలి. ఓకేనా? సో ఆ ఫీల్డ్కి సంబంధించిన డేటా టైప్స్ కూడా సేమే ఉండాలి. ఓకే, నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ ద కాలమ్స్ షుడ్ బి సేమ్ విత్ ఇన్ బోత్ క్వరీస్ అండ్ దోస్ కాలమ్స్ డేటా టైప్ షుడ్ బి కంపాటబుల్. 2 టేబుల్స్ కొన్న కాలమ్స్ కంపాటబుల్గా ఉండాలన్నమాట. సో అప్పుడు మాత్రమే మనం సెట్ ఆపరేషన్స్ చేయగలుగుతాం. సో ఫస్ట్ యూనియన్ కంబైన్స్ 2 or more result sets into a single set without duplicates. డూప్లికేట్ లేకుండా మనకి రెండింటిని కంబైన్ రావాలి నాకు. సో అలాంటప్పుడు మనం యూనియన్ ఆపరేటర్ని యూజ్ చేసుకుంటాం. యూనియన్ ఆపరేటర్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ విఎల్ఆర్ స్టూడెంట్ 1, యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ విఎల్ఆర్ స్టూడెంట్ 2. సో రెండింటిని యూనియన్ చేస్తున్నాను. సో ఫస్ట్ టేబుల్ని సెకండ్ టేబుల్ని యూనియన్ చేసినప్పుడు మనకి రెండిటిల్లో ఇందులో 5 రికార్డులు, ఇందులో 4 రికార్డులు. యూనియన్ అంటే ఏంటి? మొత్తం కాదు. సో ఏదైతే డూప్లికేట్ వాల్యూస్ లేవో ఆ ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి 7 రికార్డ్స్ వచ్చినాయి. సో డూప్లికేట్ ఏమేమి ఉన్నాయి? వెంకట్ అలాగే లక్ష్మణ్ ఉన్నాయి కాబట్టి డూప్లికేట్స్ మనకి డిస్ప్లే ఒక టేబుల్లో నుంచి తీసుకుంటుంది. ఓకే, ఇది యూనియన్ ఆపరేషన్. యూనియన్ ఆపరేషన్ అంటే చూడండి, మళ్ళీ యూనియన్ కంబైన్స్ 2 or more result sets into a single set without duplicates. ఓకే, వితౌట్ డూప్లికేట్స్, రైట్. తర్వాత యూనియన్ ఆల్ కంబైన్ 2 or more రిజల్ట్స్ ఇంటూ ఏ సింగిల్ సెట్ ఇంక్లూడింగ్ ఆల్ డూప్లికేట్స్. ఆల్ డూప్లికేట్స్ కావాలి అంటే అన్ని అందులో ఉన్న ఫస్ట్ టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్, సెకండ్ టేబుల్లో ఉన్న ఆల్ రికార్డ్స్ కావాలి అనుకుంటే మనం యూనియన్ ఆల్ వాడతాం. ఓకే, టోటల్గా 9 రికార్డ్స్ మనకు వచ్చినాయి. తర్వాత ఇంటర్సెక్ట్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే సో టేక్స్ ద డేటా ఫ్రమ్ బోత్ రిజల్ట్ సెట్స్ ఆర్ కామన్. 2 టేబుల్స్లో ఉన్న కామన్గా ఉన్న డేటా కావాలి. అలాంటప్పుడు మనం ఇంటర్సెక్ట్ను వాడతాం. ఇంటర్సెక్ట్ అంటే అంతే కదా, మీకు ఐడియా ఉంటుంది. సో రెండిట్లో కామన్గా లక్ష్మణ్, వెంకట ఉన్నారు. సో లేదు, నాకు ఎక్సెప్ట్ టేక్స్ ద డేటా ఫ్రమ్ ఫస్ట్ రిజల్ట్ సెట్ బట్ నాట్ ఇన్ ద సెకండ్. నో మ్యాచింగ్ టు ఈచ్ అదర్. రెండిట్లో మ్యాచ్ అవ్వకూడదు. అలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ టేబుల్లో ఉన్న డేటాని రిట్రైవ్ చేయాలి అనుకుంటే మనం ఎక్సెప్ట్ వాడతాం, అంటే నాని ప్రవీణ్. సో ఫస్ట్ టేబుల్లో మనకి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ టేబుల్లో డేటా చూసుకున్నట్టయితే వెంకట్, లక్ష్మణ్, ప్రవీణ్. సో వెంకట్, లక్ష్మణ్ వీళ్ళిద్దరూ కూడా మనకి సెకండ్ టేబుల్లో ఉన్నారు కాబట్టి ఓన్లీ ఫస్ట్ టేబుల్లో ఉన్న ఇన్ఫర్మేషన్, సెకండ్ టేబుల్లో లేకుండా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు ఎక్సెప్ట్ వాడతాం అనమాట. ఏంటి ఎక్సెప్ట్ అంటే టేక్స్ ద డేటా ఫ్రమ్ ఫస్ట్ రిజల్ట్ సెట్ బట్ నాట్ ద సెకండ్. నో మ్యాచింగ్ టు ఈచ్ అదర్. ఓకే, సో ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే ఇప్పుడు ఈ సెట్ ఆపరేటర్స్ అన్ని బాగా గుర్తుపెట్టుకోండి. సెట్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయని అడుగుతారు. యూనియన్ ఆల్, ఇంటర్సెక్ట్, ఎక్సెప్ట్. లేకపోతే 2 టేబుల్స్ సేమ్ ఫార్మేట్లో ఇచ్చి నాకు ఈ 2 టేబుల్స్ని కంబైన్ చేసి నాకు డూప్లికేట్